ఇన్నాళ్ళు తన పాటలు పాడితే వాడితే అందరికీ చుక్కలు చూపించారు ఇళయరాజా గారు. కానీ ఇప్పుడు అదే పాటల విషయంలో మాస్ట్రో గారికి కోర్టు చుక్కలు చూపించిందట. అసలు ఏం జరిగిందో తెలుసా? గతేడాది అగత్య అనే ఒక తమిళ సినిమాలో ఇళయరాజా గారి ఐకానిక్ సాంగ్ ఎన్నెనియో పొన్నిలువే అని తన కొడుకు యువన్ శంకర్ రాజా రీక్రియేట్ చేశారంట. పోనీ క్రెడిట్స్ ఇవ్వలేదా అంటే సంగీతం మా నాన్న ఇళయరాజా గారు అని పేరు కూడా వేశారంట. కానీ మాస్ట్రో మాత్రం క్రెడిట్స్ ఇస్తే సరిపోదు బాబు, పర్మిషన్ ఎక్కడా అని సొంత కొడుకుపైనే ఫుల్లు గరం అయ్యారట. వెంటనే ఎంట్రీ ఇచ్చేసింది సరిగమ. అయ్యా ఇళయరాజా గారు, అప్పట్లో ఆ పాట ఉన్న మూడు పని సినిమా రైట్స్ మేము కొనేశాం, కాబట్టి ఆ పాట మా ఆస్తి అని కోర్టుకి ఎక్కారట. మాస్ట్రో ఏమో నేను కట్టిన ట్యూన్ నా ఆస్తి, నా పర్మిషన్ ఉండాల్సిందే అని భీష్మించు కూర్చున్నారట. కానీ ఢిల్లీ హైకోర్టు మాత్రం సరిగమాకే జై కొట్టింది. 1976 నుండి 2001 వరకు ఇళయరాజా గారు చేసిన 134 సినిమాల రైట్స్ అన్నీ ఆ కంపెనీలవే అని తేల్చేసింది. అంతే, మాస్ట్రో తన సొంత పాటలనే బయట వాడుకోకూడదని గట్టిగా స్టే ఇచ్చేసింది హైకోర్టు. ఈ పరిస్థితి చూస్తుంటే ఇళయరాజా గారు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్టు అయిపోయింది పాపం. అగత్య సినిమాలో కొడుకు గౌరవంగా క్రెడిట్ ఇచ్చినా కోర్టు మాత్రం కంపెనీకే రైట్స్ ఇచ్చేసింది. క్రియేటర్కి క్రియేటివిటీ మిగిలింది కానీ కాపీ రైట్స్ మాత్రం కంపెనీ బుట్టలో పడిపోయాయి. మరి మీరేమంటారు? టాలెంట్దా లేక టర్మ్స్ అండ్ కండిషన్స్దా? కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అలాగే మన మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.